ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీకృష్ణ శరణం మమ. మర్నాడు కొంతమంది శిష్యులు వెంటరాగా వల్లభులు విశ్రాంతి ఘాట్కి స్నానానికి వెళ్ళారు. అందరూ కలిసి స్నానం చేసి సంధ్యావందనం గావించారు. అలా 7 రోజుల పాటు ఆ జలాలలో స్నానం చేసి ముక్తి క్షేత్రంలో ఆసీనులై భాగవత సప్తాహం గావించారు. వారు అక్కడ ఉన్నంతకాలము అక్కడికి వచ్చిన హిందువుల ఎవరికి కూడా పిలకలు పోలేదు, గడ్డాలు రాలేదు. అందరూ ఎంతో ఆనందంగా స్నానాలు గావించుకునేవారు. వల్లభులు అక్కడి నుండి మధువనానికి బయలుదేరబోగా మధురానగర వాసులు వచ్చి అడ్డుపడ్డారు. ప్రభు, తమరిక్కడ ఉన్నన్నాళ్ళు ఇక్కడ హిందువులందరం ఎటువంటి అవమానాలు జరగకుండా ఆనందంగా ఉన్నాం. మీరు వెళ్ళిపోతే మా గతి ఏంటి? దయచేసి ఖాజీ ఇక్కడ కట్టినటువంటి ఆసురి యంత్రాన్ని తొలగింపచేసి మా ఆనందాన్ని శాశ్వతం చేయండి ప్రభు అంటూ ప్రాధేయపడ్డారు అక్కడ వాళ్ళు. సరే, మీరు ముందుగా ఖాజీ దగ్గరికి వెళ్ళి ఈ యంత్రాన్ని తొలగించమని మంచి మాటలతో చెప్పండి అన్నారు వల్లభులు. వెంటనే ఖాజీ దగ్గరికి వెళ్ళి గోకులం నుంచి వచ్చిన సాధువు యంత్రాన్ని తొలగించమంటున్నారు అని చెప్పారు. ఆ యంత్రం ఢిల్లీ పాదుషా వారి హుకుంతో కట్టినది, వారి ఆజ్ఞ లేనిదే దాన్ని మేమెవరము తొలగించలేము అని సమాధానం ఇచ్చాడు ఆ ఖాజీ. అప్పుడు ఢిల్లీలో సికిందర్ లోడి పాదుషాగా పరిపాలిస్తున్నాడనమాట. ఆ సమాధానం విన్న వల్లభులు వెంటనే తాము స్వయంగా ఒక యంత్రాన్ని లిఖించారు. వాసుదేవదాసు చెడ్కాను కేశవభట్టు కాశ్మీరీని పిలిచి, కాశ్మీరీ చెడ్క అంటే వాళ్ళ ఇంటి పేర్లు అనమాట, వారిద్దరికి ఇలా చెప్పారు: మీరిద్దరూ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ఉన్న ద్వారాలన్నిటికీ ఈ యంత్రాన్ని వేళ్లాడగట్టండి అన్నారు. వారిరువురు ఆ యంత్రం వంటిదే మరికొన్ని సిద్ధం చేసుకుని ఢిల్లీకి వెళ్ళి రాత్రికి రాత్రి ఢిల్లీ వీధుల్లోని ద్వారబంధాలన్నిటికీ వేలాడగట్టారు ఆ వల్లభులు ఇచ్చిన యంత్రాన్ని. సరే, తెల్లవారింది. ఢిల్లీ నగర వీధుల్లో ద్వారం గుండా వెళ్ళిన ప్రతి మహమ్మదీయుడికి గడ్డం మాయమయ్యి పిలకలు మొలుస్తున్నాయిట. అల్లా అనే వారి నోట హరిహరి అన్న నామం వెలువడసాగిందిట. అది చూసి కేశవ భట్టుకు వాసుదేవ దాసుకు నవ్వు ఆగలేదు. మంచి శాస్త్ర చేశారు కదూ మన ఆచార్యుల వారు అంటూ పక్క పక్క నవ్వాడు కేశవ భట్టు. అవును, ఇప్పుడు కానీ వీరికి బుద్ధి రాదు అన్నాడు వాసుదేవదాసు. జరుగుతున్నదంతా చూస్తున్న పాదుషా మనుషులు అదిరిపడి పరుగున పోయి పాదుషాకు కబురందించారు. ఆశ్చర్యపోయిన లోడి వెంటనే ద్వారాలకు వారు కట్టిన యంత్రాలను తొలగించండి అని ఆజ్ఞాపించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆ యంత్రాలను తొలగించలేకపోయారు. ఆ యంత్రాలను తొలగించడం మీ వల్ల కాదురా, మీకు ఈ శాస్త్ర జరగాల్సిందే అన్నాడు వాసుదేవదాసు చెడ్క. పాదుషా మనుషులకు ఒళ్ళు మండింది. వాసుదేవదాసును కేశవ భట్టును పాదుషా దగ్గరికి తీసుకెళ్లారు. ద్వారాలకు కట్టిన యంత్రాలను తొలగించడం ఎవరికీ సాధ్యం కావడం లేదు హుజూర్. ఆ యంత్రాలను ఫకీర్లను గుర్తించి తీసుకొచ్చాం అన్నారు వాళ్ళు. ఎందుకు అలా యంత్రాలను కట్టారు? వెంటనే వాటిని తొలగించండి అని హుంకరించాడు పాదుషా. మధురలో విశ్రాంత ఘాట్ ద్వారానికి కట్టిన యంత్రాన్ని తొలగించమని మీ వారిని ఆజ్ఞాపించినప్పుడే ఇక్కడి యంత్రాలను తొలగించమని మా గురువులు వల్లభాచార్యుల వారి ఆజ్ఞ అని సమాధానం ఇచ్చాడు కేశవభట్. నిర్భయంగా స్థిరంగా వచ్చిన సమాధానానికి తెల్లబోయాడు సికిందర్లోడి పాదుషా. ఎంతటి గురుభక్తి! పాదుషానైన నా ఆజ్ఞ కన్నా వీరికి గురువు మాటే ఎక్కువైంది. ఆ గురువు ఎంతటి మహాత్ముడో! హిందువులను మహమ్మదీయులుగా చేద్దామని సేనాపతి ఒకచోట ఆసురీ యంత్రం పెడితే ఢిల్లీ వీధులన్నిట్లోనూ ద్వారబంధాలకు మహమ్మదీయులను హిందువులుగా మార్చే యంత్రాన్ని కట్టారు. ఆ యంత్రాల వల్ల అధిక నష్టం మాకే సుమా. హిందువుల మహాత్ములు మహాశక్తివంతులు, తప్పదు మధురలో యంత్రాన్ని తొలగించమని చెప్పకపోతే ముప్పు తప్పదు. వీరి మాటకు నేను లొంగగా తప్పదు అని ఆలోచించాడు పాదుషా. సరే, నేను మధురలో ఉన్న యంత్రాన్ని తొలగించమని ఉత్తర్విస్తాను, మీరు ఇక్కడ యంత్రాలు తొలగించండి అన్నాడు పాదుషా. మంచిది పాదుషా, అక్కడ యంత్రం తొలగించినట్లుగా మాకు కబురు రాగానే మేము ఇక్కడ యంత్రాలను తొలగిస్తాం వాసుదేవదాసు మొదలైన వాళ్ళు అన్నారు. పాదుషా వెంటనే సేనాపతి రుస్తుం అలీని పిలిచి, చూసావా నువ్వు చేసిన పని ఎంతటి ముప్పుకు దారితీసింది. వెంటనే వెళ్ళి అక్కడి యంత్రాన్ని తొలగించినట్లుగా అక్కడి హిందూ ఫకీర్ చేత సమాధానం రాయించుకొని తీసుకొని వచ్చి వీరికి చూపించు అని ఆజ్ఞాపించాడు. జీ హుజూర్ అంటూ మధురలో యంత్రాన్ని తొలగించి పత్రాన్ని రాయించి కేశవభట్టుకు అందేట్లు చేశాడు రుస్తుం అలీ. వెంటనే కేశవభట్టు వాసుదేవదాసు ఢిల్లీలో తాము కట్టిన యంత్రాలన్నింటినీ తొలగించి వచ్చి వల్లభులకు పాదాభివందనం గావించారు.
విశ్రాంత ఘాట్పై నుంచి వల్లభులు తాము సంధ్యావందనం చేసిన జలాన్ని అక్కడ చిలికించి, ఇకపై మ్లేచ్చులు ఎవరైనా ఇక్కడ ఆసురీ యంత్రాన్ని తగిలించినట్లయితే అది ఏమాత్రం ప్రభావం చూపక వ్యర్థమైపోతుంది అని అన్నారు. అది విక్రమ సంవత్సరం 1529, క్రీస్తకం 1455. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వారు ఆ ప్రదేశాన్ని వదిలి వ్రజయాత్రకు బయలుదేరి మధువనానికి వెళ్ళారు. కామోదవనం, బహుళవనం వంటి వనాలను దర్శిస్తూ భాగవత సప్తాహాలు గావిస్తూ ముందుకు సాగారు. కృష్ణార్పణ.